మండలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొండ కింద నివసిస్తున్న 4 గిరిజన కుటుంబాలకు సురక్షిత ప్రాంతాలను తరలించారు. వారిని వరికుంటపాడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి దుస్తులు, ఆహారం, వైద్య సాయం అందజేస్తారు. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసులు, వైద్య శాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. నమస్తే, నేను వరికుంటపాడు గ్రామ సర్పంచ్ని. ఈరోజు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మండల మ్యాజిస్ట్రేట్ హేమంత్ గారి యొక్క ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ సెక్రటరీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారి చొరవతో రాత్రి 1 గంట అప్పుడు ఎస్ఐ గారి యొక్క ఆధ్వర్యంలో కూడా 17 మందిని వెంటనే ఉన్నటువంటి పరిస్థితిని గమనించి పూర్తిగా ముద్దైనటువంటి గుడిసెలను గమనించే వాళ్ళు వారిని తీసుకుని వచ్చి మన యొక్క జెడ్పీడీ వరికుంటపాడు రిలీఫ్ సెంటర్లందు వారిని ఉంచడం జరిగింది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఈ వర్షాలకి వారికి కావాల్సినటువంటి అవసరాలన్నింటి నుంచి కూడా దగ్గరుండే పర్యవేక్షణ చేస్తున్నాడు వీఆర్ఓ గారు. అదేవిధంగా ఇక్కడ మనకు స్థానికంగా కొండయ్య గారు కూడా దాని యొక్క సహకారం అందిస్తున్నారు. గ్రామ సర్పంచ్గా వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కురుస్తున్న వర్షాలకి ఈ మొంతా తుఫాన్ అనేది తీవ్రంగా ఉన్నట్టుగా మన జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలని మనం పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడుగా ప్రజలు అవసరాన్ని బట్టి బయటికి రావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉదయం నుంచి కూడా ఇక్కడ ప్రజలకి ఏమేమి కావాలో కనీస అవసరాలన్నింటినీ కూడా ఆ సౌకర్యాన్ని వీఆర్ఓ గారు ప్రత్యేక శ్రద్ధ